నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్। ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం బహుళపక్షం తిథి సప్తమి ఉదయం 8:46 తదుపరి అష్టమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:56 నుంచి తదుపరి జ్యేష్ఠ వచ్చం రాత్రి 9:38 నుంచి 11:15 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుంచి 5:32 అమృత గడియలు ఉదయం 6:41 నుంచి రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 మరి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం। ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వారణాసి నుంచే మోదీ పోటీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్, లోక్సభ ఎన్నికలకు 195 మందితో భాజపా తొలి జాబితాను విడుదల చేసిందట। తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిందట। 34 మంది కేంద్ర మంత్రులకు చోటు, సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్ ఇవ్వడం జరిగిందట। పాత కొత్తల కలయిక, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అరవింద్లకు పాత స్థానాలే మల్కాజ్గిరి నుంచి ఈటల, చెవెలకు కొండ, భువనగిరి బురా, హైదరాబాద్ నుంచి కొంపెల్లి మాధవలత, బరాస నుంచి వచ్చిన భారత్కు నాగర్ కర్నూలలో బీబీ పాటిల్కు జహీరాబాద్లో అవకాశం కల్పించారు అనే వార్తనిచ్చారు। ఇల్లు కట్టే వేలాయి, ఇందిరమ్మ ఇళ్ల పథకం 11న ప్రారంభించనున్నారట। సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూపాయలు 5 లక్షల సాయం, స్థలం లేని వారికి ఆర్థిక చేయూతతో పాటు జాగా, మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి రూపాయలు 3,500 గృహాలు, పకడ్బందీగా అమలుకు విధి విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు। దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లోనే వార్తనిచ్చారు। అంగన్వాడీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు, జీహెచ్ఎంసీలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారంట। దీని గురించి ఎం బూకే లేదు, మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగిందంటున్నారు। విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఈ తిరుపతిరావు లేఖ రాశారట। ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం తీసుకుందట। దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈనాడులో ఇచ్చారు। స్పెయిన్ పర్యాటకురాలిపై జార్ఖండ్లో గ్యాంగ్ రేప్, భర్తను కొట్టి భార్యపై దుండగులు అత్యాచారం చేశారట। అమెరికాలో చెదిరిన నృత్య కళ, భారత కూచిపూడి కళాకారుడి కాల్చివేత, తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ మంజూరు, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సమాచారం పంపిన జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అనే వార్తనిచ్చారు। మరో వార్త చూసుకుంటే కడెం గేట్ల మరమ్మతులకు టెండర్ ఖరారైంది, 4% అధికానికి దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులు పూర్తికి 4 నెలల గడువు అని చెప్పేసి ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది। అలాగే మరో వార్త చూస్తే లంక గాజులకు జిఐ నగిషి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ, హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది। పాత బస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించిందట। దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈనాడులో ఇవ్వడం జరిగింది। అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం। ఇంటికి శ్రీకారం, 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం, 5 గ్యారంటీ అమలుకు నిర్ణయం, సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం, తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు, స్థలం ఉన్న వారికి రూపాయలు 5 లక్షల నగదు, లేని వారికి స్థలం ఇచ్చి రూపాయలు 5 లక్షలు సాయం, వెంటనే విధి విధానాలు తయారు చేయండి అంటూ లబ్ధిదారు ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం, కానీ ఒక వంటగది టాయిలెట్ తప్పనిసరి, డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగద్దు, ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తని ప్రధాన హెడ్లైన్గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు। భూదాన భూమిలో కాలనాగులు, వట్టినాగులపల్లిలో 29.27 ఎకరాలు మాయం, ధరణి ముసుగులో రూపాయలు 2,000 కోట్లు విలువైన భూములు, బడా నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్, కొనుగోలుదారులో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు రెవెన్యూ శాఖ అని చెప్పేసి చెప్తున్నారు। నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు, కాళేశ్వరంపై తీన్మార్, కాంగ్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధి విధానాలు, ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించిందట। హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారులను విచారించే అవకాశం ఉందంటున్నారు। అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ ప్రైమరీ విద్య, మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత ఈ వార్తలను ఇవ్వడం జరిగింది। అలాగే మరో 3 బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అనే వార్తనిచ్చారు। కారు దిగి కమలం గూటికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు, ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా వరంగల్, నల్గొండలో 2 మాజీ ఎమ్మెల్యేలు సైతం అని చెప్పేసి వార్తించారు।
మల్కాజ్గిరి ఈటాలకే 9 మందితో బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి వివరాలతో ఇచ్చారు. రాష్ట్రానికి IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందట. ముఖ్యమంత్రి రేవంత్ తుమ్మల విజ్ఞప్తులకు స్పందన. తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ కాంతి అంటూ మంత్రి తుమ్మల తెలిపారు. అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన భారత్ మోదీ ప్రభుత్వం విధానాలే కారణమంటున్నారు. వాస్తవ తలసరి వినియోగంలో ఏటా 2.9% వృద్ధి, తగిన పట్టణ గ్రామీణ అసమానతలు అమెరికా మేధో సంస్థ బ్రూకింగ్స్ నివేదికనిచ్చింది. నేడు పల్స్ పోలియో ఇదే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు 40.57 లక్షల మంది 0-5 వయసు చిన్నారులు 50.30 లక్షల పోలియో డోసులు సిద్ధం. రాష్ట్రంలో 22,445 పోలియో బూతులను ఏర్పాటు చేయడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాష్ట్రానికి IIHT మంజూరు చేసిన కేంద్రం అనే వార్త ఇచ్చారు. ఒంటిపూట బడులు 15 నుంచి ప్రారంభం కానున్నాయి పాఠశాలలకి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరిలో ఇంటర్ పేపర్ లీకేజ్కి ప్రయత్నించారంట. ఈ వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సొంత నిర్మాణానికి 5 లక్షలు, 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కానుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని చెప్పేసి 12,315 కేంద్రాలకు సొంత భవనాలు అని చెప్పేసి సీఎం తెలిపారు. మరో 2 రైతులు బలన్మరణం చెందారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఫార్మసిటీ రద్దు, 3,000 ఎకరాల్లో ఫార్మా విలేజ్లు, పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్స్, త్వరలో నూతన పారిశ్రామిక విధానం, MSME వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం, CII వార్షిక సమావేశంలో బట్టి అనే వార్తని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బీజేపీ లోక్సభ సైరన్, అందరికంటే ముందు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన జరిగింది. తెలంగాణలోని మొత్తం 17 సీట్లకు గాను 9 స్థానాలను ఎంపిక చేశారు. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్గా సాక్షిలో ఇచ్చారు. 11 ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. పాలమూరు నుంచే కాంగ్రెస్ శంకరావం, ఆర్నా మహబూబ్ నగర్లో ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారట. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేయనున్నారు. హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకి హాజరు కానున్నారట. రాష్ట్రానికి IIHT మంజూరు అనే అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆ అంశాన్ని సాక్షిలో కూడా పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. LNT ససమెర ERT నివేదిక కోసం ఇరిగేషన్ ఇంజనీర్లు విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న మేడిగడ్డ నిర్మాణ సంస్థ జనవరిలోనే 7వ బ్లాక్కి ముగిసిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ పరీక్షలు గత నెల 2వ వారం నాటికే సిద్ధమైన నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖకు CMO ఆదేశాన్నిచ్చారట. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధీనంలోని స్థలం స్వాధీనం, గుండ్లపోచంపల్లి HMDA లేఅవుట్లో రోడ్డు ధ్వంసం, 10 గుంటల స్థలంపై గతంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగిందట. తాజాగా కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారట. కంటోన్మెంట్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బోర్డు నోటీసులు కూడా పంపడం జరిగిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షులు ఇచ్చారు. ఇచ్చుకో దండుకో, డబ్బుతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి. బడా బాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చారంట. కోర్లు ఇచ్చే NRIలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లు పెద్దపీట, అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. నా జీవితం పూల పాన్పు కాదు, పెళ్లి కొడుకు కాబోతున్న తన కుమారుడు అనంత్ మాట్లాడిన మాటలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని కంటతడి పెట్టించాయని చెప్పేసి చెప్తున్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా, రైతులు పైసా ఖర్చులు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపిందంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షులు ఇచ్చారు. ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మొదటి విడతలోనే 2 పేర్లు ప్రకటించింది భాజపా. నిజామాబాద్ బరిలో అరవింద్, జహీరాబాద్లో బీబీ పాటిల్. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొడంగల్తో సమానంగా నిధులు ఇవ్వాలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేయాలి అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. ఊరించి ఉసురు మనిపించి లక్ష్యం చేరని ఆయిల్ ఫామ్ సాగు, అందని నిర్వహణ నిధులు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని కూడా ఈనాడులో ఇచ్చారు.
అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రారంభమైంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి పల్స్ పోలియో 2.40 లక్షల చుక్కల మందు సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య అధికారి సుదర్శనం తెలిపారు. జీరో విద్యుత్ బిల్లులు వచ్చేశాయి. గృహజ్యోతి పథకం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఈ పథకానికి ఫిబ్రవరి 20న శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు జీరో బిల్లులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందట. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారట. 10,000 మందితో తాయిక్వాండో ప్రదర్శన నేడు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 8 గంటలకు తాయిక్వాండోలో శిక్షణ పొందిన మహిళలు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మట్టి కుండ చల్లగుండ. మట్టి కుండలో నీళ్లు తాగితే చల్లదనానికి చల్లదనం, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఎన్ని అధునూతన ఫ్రిడ్జ్లు వచ్చినా రంజన్లకు డిమాండ్ తగ్గడం లేదు. వేసవి రాకముందే జిల్లాలో ఎండలు ముదరడంతో అప్పుడే గిరాకీ పెరిగింది. కుండలతో పాటు వాటర్ బాటిల్ కొనుగోలుపైన నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. రాజస్థాన్ నుంచి తెచ్చి నగరంలోని పలు చోట్ల విక్రయిస్తున్నారు. వివిధ ఆకృతుల్లో రంజన్లు బాటిల్ ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో రంజన్ ₹200 నుంచి ₹500 వరకు, మట్టి వాటర్ బాటిల్ ₹100 నుంచి 300 వరకు అమ్ముతున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అరవింద్కే మళ్ళీ ఛాన్స్. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఖరారయ్యారు ఎంపీ అరవింద్. ప్రకటించిన పార్టీ జాతీయ నాయకత్వం బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లాలో సుగంధ ద్రవ్యాలు మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. రుద్రూరులో ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే దరఖాస్తులకు ఆహ్వానం. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల గ్రూప్ 1 ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి బీసీ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ వెంకన్న ఓ ప్రకటనలో తెలియజేశారట. మాజీ స్పీకర్ శ్రీపతిరావుకు నివాళులర్పించారు. అయోధ్యకు మళ్లీ విడత రైలు ప్రారంభించారు. 4 సస్పెన్షన్ వేటంటూ ఆవార్తనిచ్చారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి అంటూ కలెక్టర్ రాజంగాది హనుమంత్ తెలిపారు. తల్లిదండ్రులపై ప్రేమతో తల్లిదండ్రుల విగ్రహాలు వద్ద కుమారులు కుటుంబ సభ్యులు బాల్కొండ ముప్కల్ మండలం వెంపల్లిలో తల్లిదండ్రుల విగ్రహాలను తనయులు ప్రతిష్ఠించారు. ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం. కాంగ్రెస్ నేతలతో టచ్లో కొంతమంది డైరెక్టర్లు 1-2 రోజుల్లో అస్తం గూటికి. మెజార్టీకి సరిపడ డైరెక్టర్లు చేరగానే నోటీసు. చైర్మన్ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు. పావులు కదుపుతున్న కాంగ్రెస్ జిల్లా నేతలనే వార్తిచ్చారు. రేపు మండల పరిషత్ సర్వసభ సమావేశం నిర్వహించనున్నారు. కమ్మర్పల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశాన్ని సోమవారం ఉదయం 11 గంటలకి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారట. పార్లమెంటుపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు. బీబీ పటేల్ పార్టీ మారడంతో సమీక్షకు సిద్ధమవుతున్న నేతలు నిజామాబాద్ నుంచి పోటీకి ఎమ్మెల్సీ కవిత విముఖత. ఉమ్మడి జిల్లా నుంచి 2కి అవకాశం. 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సిట్టింగ్ల వైపే బీజేపీ మొగ్గు. నిజామాబాద్ అభ్యర్థిగా ఎంపీ అరవింద్కి టికెట్ ఖరారనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. సాగు బరువై బతుకు ఆగమై. ఎండుతున్న యాసంగి పంటలు, ముదురుతున్న ఎండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు. ప్యాకేజీ 21 ద్వారా అందని సాగునీరు పట్టించుకోవట్లేదు అధికారులు. ఆందోళనలు రైతులంటూ దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. నేడే పల్స్ పోలియో. నిండు జీవితానికి 2 చుక్కలు. 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పకుండా వేయించాలి. కామారెడ్డిలో 638 కేంద్రాలు, నిజామాబాద్లో 1007 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందట. విద్యుత్ జీరో బిల్లులు జారీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యేలు ఆ చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మద్మోహన్ రావు, రిచ్పల్లిలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. నడవడిక మార్చుకోండి అంటూ రౌడీ షీటర్లకు సిపి హెచ్చరిక జారీ చేశారట. ఆవర్తనిచ్చారు. ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి. సమావేశంలో మాట్లాడుతున్న కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు 427 మంది విద్యార్థులు హాజరు కాలేదని డిఐఈఓ రఘురాజు తెలపడం జరిగిందట. ఆ వార్తను ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.